రోబోటిక్ వార్ఫేర్ అగ్రదేశాలు దశాబ్దాలుగా ఫోకస్ చేసిన యుద్ధ తంత్రం ఇది వర్కౌట్ అయితే ఎనిమి ఎంతటి వాడైనా తల వంచాల్సిందే. ఈ లక్ష్యంతోనే అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు రోబోటిక్ వార్ఫేర్ పై దృష్టి పెట్టాయి. కానీ ఈ వార్ఫేర్లో అనూహ్యంగా కీవ్ సీన్లోకి వచ్చింది. అంతటి రష్యాకే షాక్ ఇస్తూ ఫస్ట్ టైం రోబోలతో యుద్ధం మొదలుపెట్టింది. ఆ రోబోలే రష్యా సైనికులను బంధించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు వార్ జోన్లో ఉక్రెయిన్ స్టార్ట్ చేసిన రోబోటిక్ వార్ఫేర్ ఏంటి? ఈ యుద్ధ తంత్రం రష్యా సైనికులను ఎలా వెంటాడుతోంది? రోబోటిక్ డెడ్లీ వార్ఫేర్ పై ప్రపంచ ఆందోళనలు నిజం కాబోతున్నాయా? లెట్స్ వాచ్. ఊహించని మలుపులు తిరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ప్రపంచంలో మొట్టమొదటిసారి వార్ జోన్లోకి ఎంటర్ అయిన రోబోలు. డేంజర్ రోబోటిక్ వార్ఫేర్ పై ఆందోళనలు నిజం కాబోతున్నాయా? 3.5 ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో బిగ్ ట్విస్ట్ ఇదే. ఇప్పటి వరకు పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో రష్యాపై రెచ్చిపోయిన ఉక్రెయిన్ తాజాగా డెడ్లీ వార్ఫేర్ ను రష్యాకి పరిచయం చేసింది. ప్రపంచం ఏ యుద్ధ తంత్రమైతే సక్సెస్ కాకూడదని భయపడిందో దానినే రష్యన్ సోల్జర్లపైకి సంధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి. యుద్ధ రంగంలో రోబోలు, డ్రోన్ల ద్వారా రష్యా బలగాలను నిర్బంధించినట్లు ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి. అంతేకాదు ఈ ఆపరేషన్లో రష్యన్ సైనికులను రోబోలు బందీలుగా పట్టుకున్నాయని, వారిని డ్రోన్ల పర్యవేక్షణలో ఉక్రెయిన్ భూభాగంలోకి తరలించాయని కీవ్ పేర్కొంది. ప్రత్యక్ష యుద్ధంలో సైనికులకు బదులుగా రోబోలను రంగంలోకి దించడం ఇదే మొదటిసారి అని ఉక్రెయిన్ చెబుతోంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ తన డ్రోన్ రోబోటిక్స్ కార్యక్రమాన్ని వేగంగా విస్తరించడానికి ఈ తాజా పరిణామమే సాక్ష్యం. ఈ తరహా ఆపరేషన్లు ఇప్పటివరకు హాలీవుడ్ సిల్వర్ స్క్రీన్లపైనే కనిపించాయి. ఎక్కడో కూర్చుని రిమోట్ సాయంతో రోబోలను ఆపరేట్ చేయడం, శత్రు సైనికులు ఎదురుపడగానే రోబో తన తుపాకీని ఎనిమిపై ఎక్కుపెట్టడం, ఆ తర్వాత శత్రువును తన చోటుకు షిఫ్ట్ చేయడం వంటివన్నీ సినిమాల్లోనే కనిపించాయి. ఇలాంటివి రియాలిటీలో జరిగే ఛాన్సే లేదని ప్రపంచం నమ్మింది కూడా. కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యన్లపై రోబోలను ప్రయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి నిజమైన సైనికులు తుపాకులు గురిపెడితే వారిని డైవర్ట్ చేసి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ రోబోలు కళ్లు గప్పడం ఇంపాసిబుల్. అందుకే రష్యా సైనికులు కిమ్మనకుండా రోబోలు చెప్పింది చెప్పినట్టు వినాల్సి వచ్చిందని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. రోబోటిక్ వార్ఫేర్ ఎంత భయంకరమైందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. నిజానికి ఈ యుద్ధంలో ఇరు దేశాలు డ్రోన్లను భారీగా ఉపయోగిస్తున్నాయి. ఉక్రెయిన్ తరచుగా రష్యాలోని వైమానిక స్థావరాలపై డ్రోన్లతో దాడి చేస్తూ రష్యా బాంబరు విమానాలను ధ్వంసం చేస్తోంది. రష్యా కూడా ఉక్రెయిన్ ఎయిర్బేస్లు, సైనిక సదుపాయాలపై దీర్ఘశ్రేణి ఆయుధాలతో పాటు రోజుకు వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇటీవల కీవ్ నగరంలో ఉన్న ఆయుధ పరిశ్రమలపై రష్యా భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది. ఇందులో 600కు పైగా డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించినట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా రోబోలతోనే రష్యా సైనికుల్ని బందీలుగా పట్టుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ రోబోలను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు బ్యాడ్-1 పేరుతో రోబోట్ డాగ్స్ ను రంగంలోకి దించింది. అవి కూడా ప్రత్యర్థి సైనికుల్ని ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఇదే మాస్కోపై ఉక్రెయిన్ సంధిస్తున్న బ్యాడ్-1. సైన్యంలో తీవ్ర మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశం రోబోడాగ్ బ్యాడ్-1 ను అభివృద్ధి చేసింది. యుద్ధక్షేత్రంలో సైనిక ఆపరేషన్లలో వీటిని వాడుతోంది. సైనిక నిఘా, మందుపాత్రలను గుర్తించేందుకు చేపట్టే హై రిస్క్ ఆపరేషన్లలో బ్యాడ్-1లను వాడుతోంది. 7 కిలోల ఆయుధాలను వార్జోన్లో గాయపడిన సైనికుడి వద్దకు ఔషధాల కిట్ను ఇవి మోసుకెళ్తున్నాయి. రష్యా బంకలను గుర్తించి కీవ్ ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇచ్చేలా వీటిని డిజైన్ చేశారు. పొరపాటున ఈ రోబోడాగ్స్ శత్రువు చేతికి చిక్కితే అందులోని డేటాను ఒకే ఒక్క క్లిక్ తో డిలీట్ చేసేలా ప్రోగ్రామింగ్ చేశారు. అంటే ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన రోబోటిక్ వార్ఫేర్ ను రియాలిటీలోకి తెచ్చే ప్రయత్నంలో అగ్రదేశాల కంటే ఉక్రెయిన్ ముందుందన్నమాట. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే బ్యాడ్-1 ను ప్రపంచానికి ఎప్పుడో పరిచయం చేసిన కీవ్ బ్యాడ్-2 పేరుతో అధునాతన మోడల్ ని సిద్ధం చేసినట్టు గతంలో ప్రకటించింది. అదే ప్రస్తుతం ప్రత్యక్ష యుద్ధంలో గేమ్ చేంజర్ గా నిలుస్తోంది.
నిజానికి భవిష్యత్తు యుద్ధాలన్నీ టెక్నాలజీ చుట్టే తిరుగుతాయి. అందుకే అగ్రదేశాలు రోబోటిక్ టెక్నాలజీపై కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అలాంటి దేశాల్లో చైనా, అమెరికా మొదటి స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్, రష్యా, దక్షిణ కొరియా, జపాన్, భారత్ వంటి దేశాలు రోబోటిక్ టెక్నాలజీపై కోట్లాది డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నాయి. యుద్ధంలో స్వయంగా దాడి చేయగల రోబోలను తయారు చేయడంపై ఆయా దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అంటే స్వయంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాడి చేస్తాయన్నమాట. అయితే ఈ రోబోలన్నీ మనిషి కంట్రోల్లో ఉంటాయా లేక ఆటానమస్ మోడ్లోనే ఉంటాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయుధాలున్న రోబోలను ప్రవేశపెట్టిన మొదటి దేశం మాత్రం నెదర్లాండ్స్. ఆ దేశం విజయవంతంగా ఆయుధాలున్న రోబోలను పరీక్షించింది. అసలు ఆందోళనకరమైన విషయం ఏంటంటే అత్యాధునిక టెక్నాలజీని పొందిన దేశాలు మిగిలిన దేశాలపై పైచేయి సాధించే ప్రమాదం ఉంది. ఆయా దేశాలను నియంత్రించడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి 2021లోనే మిలిటరీ రోబోటిక్ ఆయుధాలపై ప్రపంచ దేశాలు $1,390 కోట్ల పెట్టుబడిగా పెట్టినట్టు స్కైక్వెస్ట్ అనే సంస్థ వెల్లడించింది. 2028 నాటికి ఈ పెట్టుబడులు 2,570 కోట్లకు చేరుతాయని స్కైక్వెస్ట్ అంచనా వేసింది. ఇలాంటి నివేదికలు చూస్తుంటే సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించినట్టుగా కిల్లర్ రోబోలు మన మధ్యనే తిరుగుతూ విధ్వంసం సృష్టించే రోజులు ఎంతో దూరం లేనట్టే ఉంది. ఈ క్రమంలోనే 2022 అక్టోబర్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో తొలిసారి మిలిటరీ రోబోలపై చర్చకు వచ్చింది. స్వయం ఆలోచిత ఆయుధాలపై 70 దేశాల ఆధ్వర్యంలో సంయుక్త ప్రకటన వచ్చింది. మిలిటరీ రోబోలపై చట్టాలు, హద్దులుండాలని మెజారిటీ దేశాలు అంగీకరించాయి. కానీ ఆ మేరకు అమెరికా, బ్రిటన్, నార్వే, స్వీడన్, ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ ఈ ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి. కానీ ఉక్రెయిన్ వంటి దేశాల దూకుడు చూస్తుంటే ఎవరినీ లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం నిజం. ప్రపంచం ఏ టెక్నాలజీతో యుద్ధం జరగకూడదని భయపడిందో అది ఉక్రెయిన్ రష్యా యుద్ధంలోనే స్టార్ట్ అవడం పెను వినాశనానికి ఆరంభమే.